హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగిపోయాము. ఫ్లైట్ జర్నీ అంతా ఎలా ఉంది ఏంటి అనేది నేను బిఫోర్ వీడియోలో చెప్పేశాను. ఒక్కసారి ఆ వీడియో చెక్ చేసేయండి. కొచ్చిలో అయితే చాలా అంటే చాలా హాట్గా ఉంది. ఇక్కడ ఎలా ఉందో అలానే ఉంది, కాకపోతే కూల్గా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసాము. చాలా వేడిగా ఉంది. ఇంకా ఎయిర్పోర్ట్లో నుంచి బయటకైతే వచ్చేసాము. ఏదైనా కార్ బుక్ చేసుకుందామని చూస్తే అక్కడ మొత్తం ఒక్కటే అంటే ఎయిర్పోర్ట్కి సంబంధించినవే ఉన్నాయి ఓన్లీ. చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి ఇంకా బయటికి నడుచుకుంటూ వచ్చాము. చాలా వేడిగా ఉంది. అప్పుడు టైం 10 అయింది అరౌండ్. ఫుల్ ఆకలి అయితే వేస్తుంది. ముందైతే కార్ సంగతి పక్కన పడేసి ఫస్ట్ ఎక్కడన్నా హోటల్ ఉందేమో చూడండి, అర్జెంటుగా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే హోటల్ కోసం వెతికేసుకున్నాము. ఈ రోడ్స్ ఇవన్నీ, ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది. కొచ్చిలో జనం తక్కువ, స్పేస్ ఎక్కువ ఉండి చాలా బాగుంది. మంచిగా రోడ్స్ చూసారా ఎంత బాగున్నాయో కదా. ఎవ్వరు నడవట్లేదు, ఏదో కార్ హైర్ చేసుకొని వెళ్తున్నారు. మేమే నడుచుకుంటూ బయటకు వచ్చామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బోట్స్ చూసారా, కొచ్చి అని ఉన్నాయి. సో ఇంక అలా వచ్చేసి బయటకు వచ్చేసి ఇంక ఏదైనా టిఫిన్ సెంటర్ ఉందేమోనని చూస్తున్నాము. ఎక్కడ మన దోశలు ఇడ్లీలు అయితే కష్టమేనండి. ఇంకా ఏం తినాలో అర్థం కాక ఇవేవో ఉన్నాయి ఊతప్పం లాగా. ఇంకా అవి చెప్పాము. ఇంకా అవి అప్పుడు వేడివేడిగా వేయట్లేదు, అట్లా వేస్తున్నారు. మేము మాట్లాడుకునేదంతా అయ్యేసరికి 11 దాటిపోయింది. సో బిర్యానీ తినేద్దామని చెప్పేసి బిర్యానీ తినేసాము. అది చూసారు ఎలా ఉందో బిర్యానీ. అమ్మో, ఒక వైట్ రైస్ ఇచ్చేసి అందులో కొంచెం కూర ఇచ్చి అదే బిర్యానీ అని చెప్తున్నారు. ఆ రైస్ కూడా అసలు ఘోరంగా ఉంది. సో అలా అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి వెహికల్ మాట్లాడేసుకొని మేమైతే ట్రావెలర్ తీసుకున్నాము. ట్రావెలర్ తీసుకొని 8 మెంబర్స్ కదా, ఫ్రీగా ఉంటుందని చెప్పేసి ట్రావెలర్ తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అతిరిపల్లి వచ్చాం. ఫస్ట్ అతిరిపల్లి మాకు వచ్చేసి 2 hours దాకా పట్టింది. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత టికెట్ ఉంది, టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాం. మొత్తం ఫారెస్ట్లా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అతిరిపల్లి వాటర్ ఫాల్స్ అంటే అదేనండి, మన బాహుబలిలో ఉంటాయి కదా వాటర్ ఫాల్స్, అవన్నమాట. అసలు చాలా ఎగ్జైటెడ్గా అనిపించింది అవి చూడడానికి. దిగుతూ ఉన్నాము కిందకి. చాలా స్లోగా ఉంది, దిగడానికే చాలా ఇబ్బందిగా అనిపించింది. సో అలా దిగుతూ ఉన్నాము. కిందకి వెళ్ళంగానే ఇక్కడేనేమో ఎదురు కనిపిస్తుంది చూస్తారా, అదేనేమో అనుకున్నాను నేనైతే. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఏం లేదు, జస్ట్ వాటర్ అలా వెళ్తున్నాయి అనమాట. దాని నుంచి కిందకి వాటర్ ఫాల్స్ పడుతున్నాయి. అటు రైట్ సైడ్ ఉంది చూసారా, అటు నుంచి కిందకి పడుతున్నాయి అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఈ విషయం తెలిసింది ఏంటి అంటే, ఈ రైట్ సైడ్ నుంచి ఇంకా చాలా కనీసం ఒక 4-5 అంతస్తులు కిందకి దిగాలని అర్థమైంది. ఇదైతే జస్ట్ ఇట్లా ఇక్కడికి వెళ్ళడానికి వాటర్, పైన వాటర్ ఇవి. ఈ మనకి వర్షాకాలంలో అయితే చాలా వాటర్ ఉంటాయండి. ఇప్పుడు నేను చూపిస్తున్నారు చూసారా, ఈ రాయి వరకు వాటర్ ఉంటాయంట. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ లేవు. సో ఈ లోపలికి ఉన్నాయి. నన్నైతే ఎవరు వీడియో తీయట్లేదండి, అందుకే నేనే నడుచుకుంటూ వీడియో తీసుకుంటున్నాను అనమాట. నా వీడియోస్ చాలా వరకు ఇలానే ఉంటాయి. సో ఏం చేస్తాం మరి, ఎవరికి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనమే తీసుకోవాలి కదా. సో అలా అని చెప్పేసి నేనే తీసేసుకుంటూ ఉంటాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇట్లా జస్ట్ ఇట్లా ఉంది. ఇంకా దిగడం ఎందుకు, ఇక్కడ దిగినా పెద్ద యూజ్ లేదు. మాతో వచ్చిన ఒక 4 మాత్రం ఇక్కడికి దిగి అక్కడ స్నానాలు చేయడానికి ఉంది, అక్కడ స్నానాలు చేశారు. మేమైతే స్నానాలు అది చూసారా, అక్కడ కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ అక్కడికి అనమాట. అక్కడికి వెళ్ళాలి మనం. సో అక్కడికి వెళ్ళడానికి ఇట్లా ఉంది రూట్. కిందకి వెళ్దామని చెప్పేసి కిందకి స్టార్ట్ అయ్యాము. రోడ్ అయితే అమ్మో హారబుల్ ఉంది. బట్ ఆ మాత్రం చూడాలి అంటే ఈ మాత్రం కష్టపడాలి కదా. నాకు కాలైతే బెనికింది. ఇంకా చాలా కష్టంగా నడిచాను. బట్ వదలకుండా ఎలాగోలా అయితే వెళ్ళిపోయాము స్లోగా. అలానే మినిమం ఒక 4-5 అంతస్తులు పైనే ఉండిద్దండి దిగడానికి. చూసారు ఎలా ఉందో. ఆ రాళ్ళలో దిగుతుంటే అబ్బా, కాళ్ళు అయితే అసలు బాగా అంటే బాగా పెయిన్ వచ్చేసాయి. సో కేరళలో మెయిన్ ఇది వచ్చేసి ఏమంటారు, ఆయుర్వేదిక్ మసాజెస్ ఉంటాయి కదా, అవి ట్రై చేద్దాంలే అని ముందైతే వెళ్ళాము. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాం. చూసారా, ఇంకా షూ వేసుకోవడానికి కూడా అక్కడ నడవడానికి, షూ వేసుకొని నడవడానికి ఇబ్బందిగా ఉంది. చక్కగా షూ తీసేసి చేతిలో పట్టుకొని నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. ఇంకా ఫైనల్లీ చూసేయండి వచ్చేసింది. ఎస్, చూసారా ఎంత బాగుందో కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా వర్షాకాలం అయితే చాలా బాగుంటుందంట. ఇప్పుడు వచ్చేసి కొంచెం ఎండాకాలం కాబట్టి వాటర్ చాలా తక్కువ.
ఆ వాటర్ స్ప్రింకిల్స్ అయితే అక్కడ కూర్చుంటే మీద పడుతూ ఉన్నాయి. ఎంతసేపు కూర్చున్నా అలానే కూర్చోాలనిపిస్తుంది. ఇంకా చాలా ఆకలేస్తుందని చెప్పేసి చాలా దూరం పైకి ఎక్కాలని చెప్పి ఇంక వచ్చేసాం అనమాట. అక్కడైతే కేరళలో మెయిన్ ఫిష్ ఫేమస్ కదా, సో ఫిష్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము, ఫిష్ తినేసాము. ఇంకా మున్నార్ వీడియోస్, ఆల్పీ వీడియోస్, కేరళ టూర్ మొత్తం వీడియోస్ ఉన్నాయండి నా ఛానల్లో, ఒకసారి చూసేయండి. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.